ఎక్సలెంట్ ఉంది లొకేషన్ ఇక్కడ. ఆల్మోస్ట్ క్లౌడ్స్ టచ్ అవుతున్నాయి అక్కడ. క్లౌడ్స్ టచ్ అవుతున్నాయి అక్కడ మౌంటైన్. As I hit the beat, started to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో చూశారు కదా, మేము విభూతి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము హుబ్లీ నుండి. సో డ్యాన్సులతో మొత్తం మా బస్ మొత్తం మారుమ్రోగిపోయింది. ఒక 1.5 అవర్ వరకు అందరం కలిసి అలా డ్యాన్సులు అలా చేసిన తర్వాత అలసిపోయిన తర్వాత కొంచెం కూల్ అయిపోయింది అన్నమాట బస్ మొత్తము. సో అప్పుడు నేను బయట ఎలా ఉందో నేచర్ చూపిద్దామని ఈ షార్ట్స్ తీశాను. సో మీరు చూడొచ్చు, మనం హుబ్లీ నుండి విభూతి వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3.5 అవర్స్ అని చెప్పాను కదా. సో అలా వెళ్తుంటే మనకు చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ అనమాట, కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. ఘాట్ రోడ్ టైప్ మధ్య మధ్యలో వస్తుంది. కాకపోతే ఎక్కడ కూడా మనకు ఒక ఊరు కానీ ఒక చిన్న ఇల్లు కానీ కనిపించదు. ఇలానే కంప్లీట్ 3 అవర్స్ మనకు మొత్తం గ్రీనరీ ఉంటుందన్నమాట. సో పెద్ద పెద్ద చెట్లు, మొత్తము గ్రీన్ ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఎలా ఉంటుందో రోడ్డు చూపిద్దాము, ఆ ట్రావెల్ జర్నీ ఎలా ఉంటుందో చూపిద్దామని షార్ట్స్ తీశాను. సో చూశారు కదా, ఇలా బస్సు టర్నింగ్స్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఎలా ఉంటాయని చెప్పేసి. సో అలా 3.5 అవర్స్ మేము ఇలా ట్రావెల్ చేస్తే లాస్ట్కి విభూతి వాటర్ ఫాల్స్ వెళ్ళే టర్న్ తీసుకున్నాం అనమాట. ఆ టర్న్ తీసుకున్న తర్వాత కూడా మొత్తము మాకు జంగిలే కనిపించింది తప్ప ఎక్కడ కూడా మాకు ఒక హ్యాబిటేషన్ కనిపించలేదు, మనుషులు ఉండేది. సో కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా ఇదంతా కూడా, కొన్ని 100 కిలోమీటర్లు. సో చూడొచ్చు మీరు ఎలా ఉందో, ఒక్కసారి చూడండి ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయో. దిస్ ఇస్ గోకర్ణ. లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. 34 కిలోమీటర్స్ ఉన్నప్పుడు లెఫ్ట్. ఇక్కడ విభూతి వాటర్ ఫాల్స్ వచ్చేసామన్నమాట ఇక్కడ. సో అది గోకర్ణకు ఒక సైడ్, 1 సైడ్, ఇది ఇంకో సైడ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మేము హుబ్లీ నుంచి ఒక 80 కిలోమీటర్స్ వరకు వచ్చాము. మొత్తం ఘాట్ సెక్షన్ మీకు ఇంతకు ముందు చూపించాను, వీడియోస్లో ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా 360 డిగ్రీస్ మొత్తం ఘాటే ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ విభూతి వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడి కోసం వచ్చాము మేము. సో ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం. అన్ని కొబ్బరి చెట్లు, ఇంకా బనానా ట్రీస్ అవే ఉన్నాయి మొత్తం ఇక్కడ. సో పీస్ఫుల్. 1 ఎకరం తీసుకుంటే మాత్రం చిల్ అవ్వచ్చు ఇక్కడ మంచిగా. పాలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. కాఫీ పెట్టుకోవచ్చు, చిల్లు కూడా కావచ్చు. చిల్లు కూడా ఉంటుంది మన దగ్గర ఇక్కడ, అన్ని ఉంటాయి, బాగుంటాయి. సో మీకు చూపిస్తాను ఇప్పుడు వెళ్ళిన తర్వాత విభూతి వాటర్ ఫాల్స్ ఎలా ఉంది. ఇది లొకేషన్. సో ఇది మా గ్యాంగ్. హే బ్రో, హాయ్. సో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా ఇక్కడే టికెట్స్ తీసుకొని టికెట్ మనదా ఆయనదా? మాస్టర్ పార్కింగ్ మాస్టర్ అది కూడా మనదేనా? అంతే కాదా? కాదు. ఓకే. ఇక్కడ చూడు, ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ చూడు ఎట్లా. అదేనా మాస్టర్ చెప్పింది? చేంజింగ్ రూమ్స్. సో నాకు ఇది చూస్తుంటే శబరిమల కొండ ఎక్కుతున్నట్టున్నది కదా, కేరళ టైప్ లో ఉంది. వెహికల్లో వస్తే ఇప్పటికి మనం బాగా టైర్డ్ అయిపోయే వాళ్ళం. నయమైంది ఈ ట్రిప్లో వచ్చాము. చాలా చాలా థిక్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ, చాలా హైట్ ఉంది, ట్రీస్ కూడా. ఎక్సలెంట్ లొకేషన్. ఈ వాటర్ సౌండ్ కూడా మనకి జనరల్గా మనకి యాప్స్ వస్తుంటాయి, నిద్ర పట్టాలంటే ఇటువంటి వాటర్ సౌండ్ రావాలని, కానీ ఇక్కడ న్యాచురల్గా వస్తుంది ఆ వాటర్ సౌండ్. నిజంగా యాప్స్ ఉన్నాయి తెలుసా? అదే వాటర్ సౌండ్ నైట్ నిద్ర పట్టకపోతే యోగా కూడా ఉంది. సో అలాంటివి ఉన్నాయి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఆల్మోస్ట్ క్లౌడ్స్ టచ్ అవుతున్నాయి అక్కడ.
క్లౌడ్స్ టచ్ అవుతున్నాయి అక్కడ మౌంటైన్. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇక్కడికి. సో ఆల్మోస్ట్ వచ్చేసిన వాటర్ ఫాల్స్ ఇక్కడనే. సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్.